వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఎస్ఎస్ఎంబి 29 లేదా గ్లోబ్ ట్రాటర్. సో మనందరికీ తెలుసు, ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్నటువంటి సినిమా. ఈ సినిమాకు సంబంధించి నవంబర్ 15వ తేదీ రామోజీ ఫిలిం సిటీలో ఒక గ్రాండ్ ఈవెంట్, నేషనల్ లెవెల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి ఈవెంట్ జరగబోతూ ఉంది. ఆ రోజు ఆ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ లోగోని, అలాగే ఒక గ్లింప్స్‌ను కూడా, వీడియో గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేయడానికి రాజమౌళి అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ లోపుగానే అందరినీ కూడా సర్ప్రైజ్ చేస్తూ ఆయన ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్‌ని, అది కూడా ఒక కీలక పాత్రధారి, ఇంకా చెప్పాలంటే మెయిన్ విలన్ రోల్ పోషిస్తున్నటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్‌కి సంబంధించినటువంటి లుక్‌ను కూడా ఆయన ఈరోజు రివీల్ చేశారు. అట్లా ఆ సినిమా అభిమానులందరినీ కూడా ఈరోజు ఉత్తేజపరిచారు, ఉత్సాహపరిచారని చెప్పాలి. సో, ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసుకున్నటువంటి విషయం, అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ని ఆయన రివీల్ చేసిన విధానం ఎలా ఉందో ఒక్కసారి మనం చూద్దాం. ఆయన ఈరోజు ఉదయం ఒక పోస్ట్ పెట్టారు. ఎమిట్స్ ద క్లైమాక్స్ ఎమిట్స్ ద క్లైమాక్స్ షూట్ ఆన్ సెట్ విత్ ఆల్ త్రీ, దెర్ ఈజ్ ఎ లాట్ మోర్ ప్రిపరేషన్ హ్యాపెనింగ్ అరౌండ్ ద గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్, యాజ్ వీఆర్ ట్రయింగ్ సంథింగ్ ఫార్ బియాండ్ వాట్ వీ హ్యావ్ డన్ బిఫోర్. కాంట్ వెయిట్ ఫర్ యూ ఆల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఆన్ November 15th. Leading up to it, we are filling your week with a few more things lined up. Prithvi's look first today అని ఫస్ట్ ఆయన ఒక పోస్ట్ పెట్టారు. సో అంటే ముగ్గురుతోటి కూడా క్లైమాక్స్ షూట్ చేస్తూ ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీలోనే షూటింగ్ అనేది జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా అంటే 15వ తేదీ ఏదైతే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరుగుతుందో దానికి ప్రిపరేషన్స్ చేస్తూ, దాంతోపాటు మరికొన్ని విషయాలను కూడా మీతో ఈ లోపల షేర్ చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నాం. అందులో ముందుగా పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో ఈ వారమంతా కూడా అని చెప్పేసి అన్నారు. సో లీడింగ్ అప్ టు ఇట్ వీఆర్ ఫిల్లింగ్ యువర్ వీక్ విత్ ఎ ఫ్యూ మోర్ థింగ్స్ లైన్డ్ అప్. అంటే 15వ తేదీ లోపులే కొన్ని విషయాల్ని, కొన్ని అప్డేట్స్‌ని ఆయన మనతో షేర్ చేసుకోబోతున్నాను అని చెప్పేసి రాజమౌళి పోస్ట్ చేశారు. దాని తర్వాత ఆయన లుక్‌ను మనకు ప్రజెంట్ చేశారు. ఇది పృథ్వీరాజ్ సుకుమారన్. సో ఒక కొత్త రకమైనటువంటి, ఒక వైవిధ్య భరితమైనటువంటి లుక్ ఇక్కడ కనిపిస్తుంది. మీరిక్కడ చూడొచ్చు. ఆయన ఒక దివ్యాంగుడి వేషంలో కనిపిస్తూ ఉన్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. సో ఇంతకు ఆయన క్యారెక్టర్ నేమ్ కూడా ఆయన రివీల్ చేశారు. అది చూడొచ్చు మనం. ఆఫ్టర్ స్కానింగ్ ద ఫస్ట్ షూట్ విత్ పృథ్వీ, ఐ వాక్డ్ అప్ టు హిమ్ అండ్ సెడ్, యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఐ హ్యావ్ ఎవర్ నోన్. బ్రింగ్ లైఫ్ టు దిస్ సినిస్టర్, రూత్లెస్, పవర్ఫుల్ యాంటాగనిస్ట్ కుంభా వాజ్ క్రియేటివ్లీ వెరీ సాటిస్ఫైయింగ్. థ్యాంక్ యూ పృథ్వీ ఫర్ స్లిప్పింగ్ ఇన్ టు హిజ్ చైర్ లిటరల్లీ అని చెప్పేసి ఆయన ఆ ఫోటోతో పాటు ఇవంతా కూడా, ఈ నోటు కూడా రాసుకుంటూ వచ్చారు. అంటే పృథ్వీతో ఫస్ట్ షాట్ తీసినప్పుడే, సో నాకు తెలిసినటువంటి యాక్టర్స్లో యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్, అంటే తనకు తెలిసినటువంటి అత్యంత ప్రతిభావంతులైనటువంటి నటుల్లో మీరొకరు అని చెప్పేసి ఫస్ట్ షాట్ తీసినప్పుడే చెప్పాను. సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో కూడా ఇందులో ఒక లైన్‌లో చెప్పాడు ఆయన రాజమౌళి. అది అంటే యాంటాగనిస్ట్ అంటే మనకు తెలుసు. మనం విలన్ అని చెప్పేసి మనం ఏదైతే చెప్పుకుంటామో అది దాన్ని యాంటాగనిస్ట్ అంటే నాయకుడు, ప్రతినాయకుడు. హీరో అంటేనేమో ప్రొటాగనిస్ట్ అంటాం, అంటే నాయకుడు. యాంటాగనిస్ట్ అంటే ప్రతినాయకుడు. సో కుంభ, ఆ క్యారెక్టర్ పేరు కుంభ అని చెప్పేసి ఆయన రివీల్ చేసేసాడు. ఇది కుంభ రోల్‌లో మనకు పృథ్వీరాజ్ కనిపిస్తున్నాడు. క్రియేటివ్‌లీ వెరీ సాటిస్ఫైయింగ్. ఈ క్యారెక్టర్‌ని
సృష్టించిన సృష్టించడం అనేది చాలా తనకి సంతృప్తినిచ్చినటువంటి విషయంగా రాజమౌళి చెప్తున్నారు. అంతేగాకుండా ఈ చైర్‌లోకి వెళ్ళటం అంటే చైర్‌లో కూర్చోవటం అంత సునాయాసంగా ఆ క్యారెక్టర్‌లో ఇమిడిపోయాడని జెప్పేసి ఈయన చెప్తూ థాంక్స్ చెప్తున్నారు. సో, ఇది ఆయన లుక్కు చూస్తే సో, ఎంత ఆ కళ్ళలో ఆ తీక్షణత గాని అంటే ఒక ప్రొటాగనిస్ట్‌ని ఎదుర్కొనేటువంటి ప్రొటాగనిస్ట్ కంటే కూడా ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉంటే అప్పుడు కథానాయకుడు అంటే ప్రొటాగనిస్ట్ మరింత ఎలివేట్ అవుతాడు. ఆయనలో ఉన్నటువంటి హీరోయిజం ఎలివేట్ అవుతుంది అని నమ్మినటువంటి డైరెక్టర్స్‌లో ప్రముఖంగా తెలుగుకు సంబంధించి మనకు కనిపించేది రాజమౌళి. రాజమౌళి మొదటి సినిమా నుంచి చూసుకున్నప్పటికి కూడా అందులో విలన్ రోలు చాలా పవర్‌ఫుల్‌గా మనకు కనిపిస్తూ వస్తుంటాయి. సో, అట్లనే మనం ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. భల్లాల దేవ అనే క్యారెక్టర్ 'బాహుబలిలో' ఎలా ఉంటుందో మనం చూసాం. అలాగే 'ట్రిపుల్ ఆర్' సినిమాలో ఒక బ్రిటిష్ విలన్ సో, భార్యాభర్తలు వాళ్ళు ఎంత క్రూరంగా ఉంటారో మనం చూసాం. అలాగే అన్ని సినిమాల్లో కూడా. అట్లాగే ఈ సినిమాలో మహేష్ బాబుని ఎదుర్కొనేటువంటి యాంటాగనిస్ట్‌గా 'పృథ్వీరాజ్ సుకుమార్‌ని' ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు. ఒక వీల్ చైర్ అది మామూలు వీల్ చైర్ కాదు. చాలా పవర్‌ఫుల్ వీల్ చైరు. అలాంటి వీల్ చైర్ తోటి అంతే పవర్‌ఫుల్‌గా 'పృథ్వీరాజ్' కనిపిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఇదే లుక్‌ని రివీల్ చేసి మరి ప్రొటాగనిస్ట్ ఏమని చెప్తున్నాడు అంటే మహేష్ బాబు ఏం చెప్తున్నాడు? ఆయన పోస్ట్ కూడా ఒకసారి చూద్దాం. సో, ఇది మహేష్ బాబు షేర్ చేసుకున్నటువంటి పోస్ట్ ఇదే 'పృథ్వీరాజ్‌ని' ఆయన లుక్‌ని తను కూడా షేర్ జేసి, మహేష్ బాబు స్టూడ్ ఆన్ ది అదర్ సైడ్ అంటే మరోవైపు తనకి ఎదురుగా అపోజిట్‌గా కూర్చున్నటువంటి క్యారెక్టర్ అది. సో, టైమ్ టు మీట్ యూ హెడ్ ఆన్ కుంభ. సో, నిన్ను ఎదుర్కొనేటువంటి సమయం వచ్చేసింది కుంభ అని జెప్పేసి తను దీన్ని షేర్ జేసుకున్నాడు మహేష్ బాబు కూడా. సో, అట్లా అంటే ఈ 'గ్లోబ్ ట్రాటర్' సినిమాతోటి 'పృథ్వీరాజ్ సుకుమారన్' మన ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాతోటి అటు మహేష్ బాబుకి, అలాగే హీరోయిన్‌గా నటిస్తున్నటువంటి ప్రియాంక చోప్రాకి ఎంతటి పేరు వస్తుందో, విలన్‌గా నటిస్తున్నటువంటి 'పృథ్వీరాజ్ సుకుమారన్' కూడా అంతే గొప్ప పేరు వస్తుందనేటువంటి నమ్మకం ఈ ఈ పోస్టర్ చూసిన తర్వాత, ఈ లుక్ చూసిన తర్వాత అందరిలో కలుగుతుందని చెప్పాలి. సో, మరి ఫస్ట్ అయితే ఈ లుక్ తీసుకొచ్చాడు. మేబీ నెక్స్ట్ ఎవరు లుక్ తీసుకొస్తారో మీరు ఈజీగా అంచనా వేసేసే ఉంటారు ఈ పాటికి. అంటే విలన్‌దయిపోయింది. నెక్స్ట్ 15వ తేదీ లోపల వచ్చేటువంటి ఇంకొక లుక్ ఖచ్చితంగా ప్రియాంక చోప్రా హీరోయిన్‌ది. మరి ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి? ఆ తర్వాత ప్రొటాగనిస్ట్ అయినటువంటి హీరో అయినటువంటి మహేష్ బాబు లుక్ గూడా మనకు ముందుకు వచ్చే అవకాశాలుండాయి. ఈ 15వ తేదీ లోపలే. లేదా 15వ తేదీ వరకి మహేష్ బాబు లుక్‌కి సంబంధించినటువంటి దానలా అప్పటి వరకు గూడా సీక్రెసీ ఆయన మెయింటైన్ చేయవచ్చు. ఆయన పేరేమై ఉంటుంది? హీరో సారీ విలన్ పేరైతే మనకు తెలిసిపోయింది 'కుంభ'. మరి హీరో పేరు ఏమై ఉంటుంది అనేటువంటి ఆసక్తి కూడా అందరిలో వ్యక్తమవుతుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఇక ఈ వారమంతా కూడా వాళ్ళకి పండగ దినాలని జెప్పేసి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 15వ తేదీ వరకు కూడా వాళ్ళందరిని కూడా సంభ్రమాచరాలకి, అలాగే ఆనందాన్ని అందించేటువంటి అప్‌డేట్స్ అన్నీ కూడా సో, రాజమౌళి ఇవ్వడానికి సిద్ధమైనట్టు మనకు తెలుస్తోంది. మరి చూద్దాం నెక్స్ట్ అప్‌డేటు ఏమై ఉంటుందో. మొత్తానికి 'గ్లోబ్ ట్రాటర్' అనేది మాత్రం ఇవాళ కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచమంతా గూడా ప్రపంచంలో ఉన్నటువంటి సినీ ప్రియులందరూ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నటువంటి ఒక సినిమా. సో, నవంబర్ 15థ్ అనే ఆ రోజు ఆ ఈవెంట్ ఎలా జరగబోతోందనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ సినీ ప్రేమికులందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మరి ఈలోపుగా రాజమౌళి ఇంకేం తన అమ్ముల పొదిలోంచి అస్త్రాన్ని బయటకు తీసి వదులుతారో లెట్ అస్ వెయిట్ అండ్ సీ.